సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లి తిరిగి వస్తున్న వారితో విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై ట్రాఫిక్ పెరిగింది. కొర్లపహాడ్ పంతంగి టోల్ ప్లాజాల వద్ద క్రమంగా వాహనాల రద్దీ నెలకొంది. వాహనదారులు ఇబ్బంది పడకుండా పోలీసులు తగిన ఏర్పాట్లు చేశారు. సంక్రాంతి పండుగకు తమ సొంతూళ్లకు వెళ్లిన భాగ్యనగర వాసులు, ఉద్యోగులు అందరూ తిరిగి నగరం బాట పట్టారు. విజయవాడ హైదరాబాద్ రహదారిపై వాహనాల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. బుధవారం, గురువారం 2 రోజుల్లో 95,000 వాహనాలు వెళ్లినట్లు అధికారులు తెలిపారు. చిట్యాల, అంకిరెడ్డిపాలెం, చౌటుప్పల్, తుప్రాన్పేట, ఆందోళ్ మైసమ్మ టెంపుల్ వద్ద వాహనాల రద్దీ లేకుండా పోలీసులు ఎప్పటికప్పుడు క్రమబద్దీకరిస్తున్నారు. సొంతూళ్లకు వెళ్లి తిరిగొస్తున్న వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. రద్దీకి అనుగుణంగా ట్రాఫిక్, టోల్ ప్లాజా సిబ్బందికి తగు సూచనలు చేశామని రాచకొండ సిపి సుధీర్ బాబు అన్నారు. ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, లాస్ట్ టైం అంతకుముందు టైమ్స్ లో కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చాయని చూసుకొని మనకు ఫస్ట్ ఏంటి అంటే చోటుప్పల్ నుంచి కొత్తగూడ వెళ్లే మధ్యలో అక్కడ ప్రాబ్లం ఉండేది. దాన్ని క్లియర్ చేసుకోవడానికి మేము ప్రణాళిక రూపొందించాం. హైదరాబాద్ నుంచి వచ్చే బస్సెస్ వల్ల కూడా ట్రాఫిక్ జామ్ అయ్యడానికి అవకాశం ఉండేది. కాబట్టి ఆర్టీసీ వాళ్ళతో మాట్లాడుతూ ప్రైవేట్ బస్సెస్ వాళ్ళతో కూడా ఈ రూట్లో ఎక్కువ ట్రాఫిక్ జామ్ ఉన్నప్పుడు ఓఆర్ఆర్ పై నుంచి మనము గుంటూరు వెళ్లే డైరెక్షన్లో సాగర్ రోడ్స్ పంపించడం జరిగింది. అలానే మన గూడూరు నుంచి కూడా మనం తీసుకోవడం జరిగింది. ఈ విధంగా డైవర్షన్ చేయడం మూలంగా అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి ఇవ్వడం మూలంగా లక్షల వెహికల్ వెళ్తున్నప్పుడు కూడా ఎట్టి బస్సులో టోల్ ప్లాజా దగ్గర ఇబ్బంది ఉండాలని చెప్పేసి అన్ని గేట్స్ ఓపెన్ చేయడం జరిగింది. దానివల్ల కూడా ఫ్రీ ఫ్లో అయింది. హైదరాబాద్ కు వస్తున్న వాహనాలకు, గ్రామాలకు వెళ్లేటప్పుడు ఎలాంటి సదుపాయాలు కల్పించామో, తిరిగొచ్చేటప్పుడు కూడా ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని చౌటుప్పల్ ఏసీపీ మధుసూదన్ రెడ్డి అన్నారు. వాహనాల రద్దీ ఏర్పడే ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. మేము ఆన్వర్డ్ జర్నీ ఏ విధంగా అయితే ప్లాన్ చేసినామో పకడ్బందీగా సింగిల్ ఇన్సిడెంట్ కాకుండా ఎక్కడ కూడా ట్రాఫిక్ స్లో కాకుండా, అదే విధంగా కూడా రిటర్న్ జర్నీలో కూడా జంక్షన్లో మీడియన్ ఓపెనింగ్స్లో కూడా మా పోలీస్ సిబ్బందిని నియమించి ఇక్కడ కూడా ఏ వెహికల్స్ ఆగకుండా మేము ట్రాఫిక్ ఫ్రీ ఫ్లోకు రావడానికి సహకరిస్తున్నాము. కార్ల వాళ్ళకు కూడా మనవి ఏంటంటే జాగ్రత్తగా డ్రైవ్ చేసి వాళ్ళ గమ్యస్థానాలకు చేరాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. తిరుగు ప్రయాణంలో కూడా మేము 16 టోల్ లేన్స్ కోసం 12 టోల్ లేన్స్ ఓపెన్ చేయడం జరిగింది. అట్లా ఓపెన్ చేయడం వల్ల టోల్ గేట్ దగ్గర ఎటువంటి ట్రాఫిక్ జామ్ కానీ పైలప్ కానీ లేకుండా తొందరగా వెళ్ళిపోతున్నాయి వెహికల్స్ అన్ని. విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ మరో 2 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని, అందుకు తగినట్లు ఏర్పాట్లు చేశామని అధికారులు చెబుతున్నారు.